అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాలకుర్తి కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ రెబెల్స్ గా మారిపోయింది ఎన్నికల ప్రచారం. ఝాన్సీ రెడ్డిపై తొర్రూరు పీఎస్సీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఝాన్సీ రెడ్డికి భారత పౌరసత్వం లేదన్న హరిప్రసాద్ మెజారిటీ స్థానాల్లో ఝాన్సీ రెడ్డిని నిలబెట్టిన అభ్యర్థులు ఓడిపోతారు అన్నారు. రెబెల్ కాంగ్రెస్ అభ్యర్థులు 6 గెలవబోతున్నారని, ఝాన్సీ రెడ్డి పిలిస్తే తాను కాంగ్రెస్ లో చేరలేదని అన్నారు. ఈ రెబల్ అభ్యర్థులు అనేది కాదు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆమె చేసే ఒక అసమర్థత పాలన, ఆమె అవివేకం, ఆమెకు ఉండే శక్తి లేక, ఆమెకు చేత కాక చేస్తున్నది. కాబట్టి అన్ని గ్రామాల్లో కూడా అసమ్మతి పాలకులు రాబోతా ఉన్నారు. నెక్స్ట్ ఎంపీటీసీ వరకు ఒక్క ఎంపీటీసీ కూడా పాలకుల నియోజకవర్గంలో గెలవదు. హరిప్రసాద్ ఆరోపణలపై ఝాన్సీ రెడ్డి కూడా స్పందించారు. ఆమె ఏమన్నారో చూద్దాం. రెబెల్ గా వేసి సాధించేది ఏం లేదు. అనవసరంగా పార్టీ లైన్ తప్పితే దానిపైన చర్యలు, పార్టీ తరఫున చర్యలు కూడా ఉంటాయి. పార్టీ లైన్ ఎవరు కూడా తప్పదు. పార్టీ లైన్ దాటితే మటుకు దానిపైన తప్పకుండా ఎక్కడైనా కానీ చర్యలు ఉంటాయి. ఒక పార్టీని నమ్ముకొని ఒక అభ్యర్థి అక్కడ నిలబడ్డప్పుడు ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎవరైనా రెబెల్ వెళ్ళిందంటే దాని ఉద్దేశమే పార్టీని నష్టపరచడము, అక్కడ నిల్చున్న వ్యక్తులను నష్టపరచడం. అది ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా అవుతుందో మన దగ్గర కూడా అదే విధంగా ఉంటుంది. మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. రేపు 80% సీట్లు రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి. నాట్ ఓన్లీ పాలకుర్తిలోనే కాకుండా స్టేట్ వైడ్ కూడా 80% సర్పంచులు గెలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ. మినిమం నేను చెప్పేది, ఇంకా మ్యాక్సిమం ఎక్కువే ఉంటాయి, మినిమం నేను చెప్పేది. సో ఇలాంటప్పుడు ఈ తాటాకు చప్పుళ్ళకి భయపడేది లేదు. తాటాకు చప్పుళ్ళు ఎవరైతే అని అనుకుంటున్నారో మేము తెలుస్తామని, అదంతా జీరో. ఎందుకంటే అంత అనుకున్నంత లేనే లేదు, అసలు వాళ్ళకంటే కంపారిజనే లేదు.